నిజామాబాద్. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్. నిన్నే చెప్పాను కదా నేను ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తానని, జాగ్రత్తగా వినండి. ఏనుగుకి వెనక గుర్రానికి ముందు ఉండేది ఏంటి? ఆన్సర్ తెలిసినోడు చేయెత్తాలి. దా తోకండి. నిజామాబాద్ లో తొండాన్ని తోక అని పిలుస్తున్నారు. చురుగ్గా ఉంది మా చెల్లి, పట్టుకోమ్మా. ఏనుగు గు లాస్ట్, గుర్రం గు ఫస్ట్. వావ్ సూపర్. ఓకే, సో నేను చాలా తెలివైన దాన్ని, ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చెప్పేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. రామమ్మ మహాలక్ష్మి రా. మీరు అడుగుతారా? అడిగేవాళ్ళంటే మాకు చాలా ఇష్టం, అడుక్కోండి. చార్మినార్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాము? చార్మినార్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాము? లేడీస్ అయితే షాపింగ్ కి, జెంట్స్ అయితే టీ తాగడానికి, ఫోటోలు దిగడానికి. సర్లే ఓడిపోయినా చెప్పే. ఎందుకు వెళ్తామంటే అది మన దగ్గరికి రాలేదు కాబట్టి. చార్మినార్ మన దగ్గరికి రాలేదు కాబట్టి మనమే చార్మినార్ దగ్గరికి వెళ్తాం. సూపర్. సో ఇదే ఫన్ తో స్టార్ట్ చేసేద్దాం ఈ రోజు మన ఎపిసోడ్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. హలో మిత్తి హబీబో. పేరేంటి? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు, కోపం పోవాలంటే 4 చిట్కాలు చెప్పండి. కోపం పోవాలంటే సైలెంట్ గా ఒక 100 కౌంట్ చేయాలి. ఓ అమ్మో, 2 కౌంట్ చేయడమే కోపంలో కష్టం, 100 కౌంట్ చేయాలంట. స్మైలింగ్ బాల్ ని ప్రెస్ చేయాలి. స్మైలింగ్ బాల్. ఇప్పుడు కోపం రాగానే ఎక్కడ బాల్, ఎక్కడ బాల్, బాల్ ఇక్కడ. మీ ఇంట్లో స్ట్రెస్ బాల్ ఎవరు ఎక్కువ పడతారు? నేనే. షాపులో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారుల క్రేజీ గోల. 3, 2, 1 టేక్. షాప్ లో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారి క్రేజీ గోల. కేజీని తీసుకెళ్లి మ్యాప్ లో పెట్టిందండి. షాప్ లో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారుల క్రేజీ గోల. ఇలా అయితే గూగుల్ చూపించిన దారి కాదు కదా, గూగుల్ వాళ్ళ అమ్మగారు చూపించిన దారికి కూడా వెళ్ళాం మేము. షాప్ లో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారిల క్రేజీ గోల. షాప్ లో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారి క్రేజీ గోల. షాప్ లో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారి క్రేజీల గోల. ఓకే, రాజ్యలక్ష్మి గారు అలా ఎరగదీశారు. పేరేంటి? రాధిక. రాధిక. అత్త మొహాన అరటికాయ, అత్త మొక్కన అరటికాయ, మొగుడు నెత్తిన మొట్టికాయ. మొగడి నెత్తి మీద ముట్టికాయ. ఇప్పుడు రెడీ? 3, 2, 1 టేక్. అత్త మొక్కన అరటికాయ, అత్త మొహాన అత్త మొక్కన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. అత్త నెత్తిని తీసుకెళ్లి మొహాన్ని పెట్టు, మొహం తీసుకెళ్లి నెత్తి మీద పెట్టు, నీ ఇష్టం. అత్త నెత్తిన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. మళ్ళీ వస్తానే నేను. అత్త మొక్కన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. సో ఇందులో రిథం తప్పింది అక్క. అత్త మొహాన అరటికాయ, మొగుడు నెత్తిన ముట్టికాయ. టింగ్ 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 చెప్పు. అమ్మ ఇది కూడా పెట్ట. అత్త మొక్కన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. టింగ్ టింగ్ టింగ్. అత్త మొక్కన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. టింగ్ టింగ్ టింగ్. గట్టిగా చప్పట్లో. పేరేంటో? చంద్రకళ. షాపులో చీరల కేజీ మేళ, మ్యాప్ లో దారుల క్రేజీ గోల. ఆలోచిస్తుంది, బాగా ఆలోచించు. షాపులో చీరల కేజీ మేళ, మ్యాపులో క్రేజీ అది 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 అది. షాపులో చీరల కేజీ మేళ, మ్యాపులో దారుల క్రేజీ గోల. సూపర్, గట్టిగా చెప్పట్లు. పేరేంటి? ప్రవళిక. అత్త మొహాన అరటికాయ, మొగుడు నెత్తిన మొట్టికాయ. వేసే ఆమె నెత్తినేసే. అత్త మొహాన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. ఆగు, ఇలా చెప్పేస్తే ఎలాగా? అత్త మొహాన అరటికాయ, మొగుడు నెత్తిన మొట్టికాయ. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అత్త మొహాన అరటికాయ, మొగడి నెత్తిన ముట్టికాయ. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఏం పేరు బావగారి పేరు? వెంకటరమణ. వెంకటరమణ. వెంకీ. వెంకీ. ఇప్పుడు ఎలా చెప్తాం తెలుసా?
అత్త మొహాన అరటికాయ, వెంకటరమణ నెత్తిన మొట్టికాయ. అర్థమైందా వెంకి? అత్త మొహాన అరటికాయ, అత్త మొహాన అరటికాయ, వెంకి నెత్తిన మొట్టికాయ. అస్సలు చెప్పండి. అత్త మొహాన అరటికాయ, అత్త మొహాన అరటికాయ, వెంకి నెత్తిన మొట్టికాయ. వెంకి నెత్తిన మొట్టికాయ. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? గట్టిగా చప్పట్లు. పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. అత్త మొహాన అరటికాయ, అత్త మొహాన అరటికాయ, మొగుడు నెత్తిన మొట్టికాయ. మొగడి నెత్తిన మొట్టికాయ. ఏం పేరు బాబాయ్ పేరు? రవీందర్. రవీందర్. అత్త నెత్తిన అరటికాయ, మొగడి నెత్తిన మొట్టికాయ. ఇద్దరు నెత్తి మీద పెడతావా? అత్త మొహాన అరటికాయ, మొగడి నెత్తిన మొట్టికాయ. అత్త మోహన్ అరటికాయ మొగడి నెత్తిన మొట్టికాయ. అత్త మోహన్ అరటికాయ మొగడి నెత్తిన మొట్టికాయ. సూపర్, గట్టిగా చప్పట్లు. ఏం పేరు అక్క? ప్రీతి. ప్రీతి. అత్త మొహాన అరటికాయ, మొగుడి నెత్తిన మొట్టికాయ. ఇప్పుడు పేరు చెప్పి మొట్టికాయ అని చెప్పకండి. అత్త మొహాన అరటికాయ, అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. కిరణ్ నెత్తిన మొట్టికాయ. ఫాస్ట్ గా చెప్పింది, ఫాస్ట్ గా చెప్పి గిఫ్ట్ వచ్చేస్తుంది, రెడీగా ఉంది. అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. ఫాస్ట్ గా. అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. నీకు అర్థమవుతుందా? అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. మీకు అర్థమవుతుందా? అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. మీకు అర్థమవుతుందా? అత్త మొహాన అరటికాయ, కిరణ్ నెత్తిన మొట్టికాయ. మీకు అర్థమవుతుందా? సూపర్. ఈ ఆరుగురిలో అందరూ ఎరగదీశారు. ఆ ఎరగదీయడంలో బాగా ఎరగదీసి గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళు ఎవరు అంటే మన హాల్మితి హబీబుల ఎరగదీసి కిరణ్ నెత్తిన మొట్టికాయ కొట్టి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది సంతోషం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. కానీ అవి షేర్ చేసుకోవడానికి మన అంటూ ఒకళ్ళు ఉండాలి. అలా మీ అందరూ మనతో షేర్ చేసుకునే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లహరి గారు. ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు? నాకు 2 ఆడపిల్లలు. మేము హ్యాపీగా ఉన్నాము, ఇంకా అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో చిన్న పాప నుంచి సడన్ గా కాల్, రాస్తుంటే పెన్ పడిపోయింది అని కాల్ వచ్చింది. నాకేం అర్థం కాలేదు. మా హస్బెండ్ డాక్టర్, ఫిజియోథెరపీ డాక్టర్, దానికి సంబంధించి స్పెషలిస్ట్ అన్నమాట. వెంటనే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మూమెంట్ చూసే పైనుంచి కింది వరకు గిల్లి అట్లా చేశాడు. మొత్తం ఎక్కడ ఆమెకు స్పర్శ రావట్లేదు. చేతులు ఏవన్నీ వాటిని కూడా ఈయన హ్యాండిల్ చేసి అన్ని సెట్ చేసి మంచి చేసి, కానీ తన కూతురు వరకు వచ్చేసరికి మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలి అని కూడా తోయలేదు. బాడీ స్ప్రెడ్ కాకుండా ఉండడానికి వెంటనే టాబ్లెట్ వేసి న్యూరో దగ్గరికి తీసుకెళ్ళాం. ఇంకా వెళ్ళగానే ఆయన అన్ని టెస్టులు రాసేసాడు. వెంటనే సిటీ స్కాన్, బ్రెయిన్ స్కాన్ ఇవన్నీ అనేసరికి మాకు కాలు చేతులు ఆడలేదు ఇంకా. అయినా కానీ చేయించాము. ఇక్కడైతే అన్ని రిపోర్ట్స్ లో నార్మల్ వచ్చాయి. పాపకైతే మరి సిచ్యువేషన్ ఏమి గిల్లినా తెలియట్లేదు. 24 hours లో వెళ్ళాలి, హైదరాబాద్ తీసుకెళ్ళండి, మాకు ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. ఈయన కూడా అసలు మైండ్ పని చేయలేదు. పాపకి ఇంకా కండిషన్ లెగ్ దాకా వెళ్లకుండా ఉండడానికి స్టిరాయిడ్స్ స్టార్ట్ చేశారు. అంత చిన్న బేబీకి స్టిరాయిడ్స్ అంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటది? నైటే కార్లో వెళ్ళిపోయాము. వెళ్ళగానే తను అంటాడు ఇవన్నీ పనికి రావు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు చేస్తా అని. ఇంకొకటి ఏంటంటే వెన్నపూస నుంచి వాటర్ తీయాలి, హెడ్ నుంచి వాటర్ తీయాలి అనేసరికి పాపకి ఏమైనా అయితే మా బాధ్యత కాదు అని సైన్ చేయించుకున్నారు. సైన్ పెడుతుంటే పాప గ్లాసెస్ నుంచి చూస్తుంది. ఏమవుతుంది నాకు అని వచ్చి, అమ్మ నేను ఇంకా నడవలేనా, డాన్స్ అంటే బాగా ఇష్టము, డ్రాయింగ్, పెయింటింగ్స్ ఇష్టం, ఇంకా నేను వెయ్యలేనా, ఏం జరుగుతుంది అని అంటే ఇంకా సరే పాప మళ్ళీ ఫీల్ అవుతుందని చెప్పేసి ఒకరినొకరు ధైర్యం చేసుకొని వెనుపూస నుంచి వాటర్ తీయడము అవన్నీ గ్లాస్ నుంచి కనిపిస్తున్నాయి మాకు. ఆమె పెయిన్ తట్టుకోలేకపోయింది. అంటే అంత సివియర్ కేసా. రిపోర్ట్స్ లో కూడా ఏం వెళ్ళలేదు.
ఇంకా మా కాలు చేతులు వణకడం స్టార్ట్ అయినాయి. ఏంటి రిపోర్ట్స్లో ఏం వెళ్తలేదు, ప్రాబ్లం ఏమో సివియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. 2 days ఉంచుకున్నారు, సెలైన్స్ అవన్నీ పెట్టారు, ఏం ప్రాబ్లం లేదు, సెట్ అయిపోతుంది బేబీ, మీరు వెళ్ళండి అంటే 3rd day లోపల మళ్ళీ లెగ్ మూమెంట్ లేదు. ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న పిల్లలు మనకెళ్ళ ముందరనే బాధపడుతుంటే నడవలేకపోతే ఎంత కష్టం ఉంటుంది అది. సరే అని చెప్పి కలర్లో దించాము, బ్రెయిన్ దించాము, మళ్ళీ వెన్నపూస అన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి కలర్లో. మేము ఇంకా దేవునికి నమ్ముకున్నాము, ఏదైనా ఉంటే క్లియర్ చేసేసి దేవుడా అని. 9 days థిరాయిడ్స్ ఇచ్చారు. సడన్ గా మా పెద్ద పాప హాస్టల్ నుంచి వచ్చింది. వాళ్ళు ఆడుకుంటుండగా కొట్టుకుంటారు కదా, అక్కయ్య నాకు స్పర్శ వస్తుంది, మళ్ళీ ఒకసారి కొట్టు అంటే అప్పుడు తెలిసింది. ఇంకా లక్కీగా దేవునికి అనుకున్నాం, ఇంకా ఇన్ని టెస్టులు, అసలు పాప ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది కదా. ఏం పేరు ఇద్దరు పేర్లు? పెద్ద పాప సరయు, చిన్న పాప సమాన్వి. బట్ ఇప్పుడు హ్యాపీ. ఇప్పుడు పాప నార్మల్ అయింది, జిమ్కి వెళ్తుంది, అన్ని చేస్తుంది, డాన్స్ Super. చేస్తుంది. సో మనం కోరుకునేది ఏంటి అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఉండగా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఓకే లహరి గారు, సో సమన్వికి ఆల్ ద బెస్ట్ చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళాను, అక్కడ మా తమ్ముడు ఉన్నాడు, నీకు ఇచ్చాడు అని సమన్వికి వాళ్ళ మామయ్య ఇచ్చాడు అని చెప్పి గిఫ్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓ శివంగి, గేమ్ ఏంటి అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు మీద ఎవరిదో ఫోటో పెట్టారంట. మీరు ఏం చేయాలంటే ముందు ఆ ఫోటో ఎవరిదో చూద్దామా? ఓ అమ్మో, ఎవరి ఫోటో ఇది? కొంచెం ఎక్కడో చూసినట్టు. నాది కాదు, మీరు నాదనుకున్నారా? మా తమ్ముడు, సో సేమ్ నాకులానే ఉంటాడు. సో ఏం లేదు, సింపుల్ గా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా చేతిలో ఉన్న ఈ మీసం మీకు ఇస్తా, ఈ మీసం తీసుకెళ్లి ఆ ఫోటోలో అంటించాలి. ఇగో ఈ కర్ర ఇలా పెట్టి, ఈ బుర్ర ఇలా పెట్టి, బుర్ర తీయకుండా ఇలా 5 రౌండ్ ఇవ్వాలి, వేసి అలా వెళ్ళాలి, ఇలా మీసం అంటించాలి. అది గేమ్ ఆడడానికి నేను వస్తా అంటూ వస్తుంది నవ్య. నవ్య ఎలా ఉన్నావు? బాగున్నాను. రెడీయా? నేను రెడీ. వామ్మో, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది, ఇంకా ఆపలేమ్మా. రెడీ, 3, 2, 1 స్టార్ట్. 1 2 3 4 కర్రదులే. వెళ్ళు, బోర్డు దగ్గరికి వెళ్ళు, రైట్, కొంచెం రైట్, లెఫ్ట్, ఇప్పుడు అక్కడ, అలాగే ఆ రైట్లో. ఇప్పుడు నీ ముందు బోర్డు ఉంది, ఎక్కడ పెడతావు చూసుకో. గమ్ము ఉండే గమ్ము వెనక పెట్టుకో, అప్పుడు అంటుకుంటుంది. అంటించు, పెట్టేసాయి. గట్టిగా అంటించు. అమ్మా బొట్టెట్టిందమ్మా నాకు. సూపర్ సెల్లి, మొత్తానికి నాకు మీసం అక్కడ ఎట్టావు కదా. నువ్వు వెళ్ళి కూర్చో. కంగ్రాట్స్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, నవ్య ఎరగదీసింది. నెక్స్ట్ మరి ఎవరు రాబోతున్నారు? మమత. త్రీ, 2, 1 స్టార్ట్. ఆ 5. ఓకే, కరెక్ట్ వదిలే. అక్కడ బోర్డు ఉంది, అంటించే. ముక్కుకి నోటికి మధ్యలోనే పెట్టింది. సో కాబట్టి అక్కడ వరకు యాక్సెప్ట్ చేద్దాం, చూద్దాం ఇంకా నెక్స్ట్ బొమ్మలు కూడా పెట్టకపోతే. ఓకే, టేక్ రెస్ట్. ఓకే, మరి నెక్స్ట్ ఓసబింగిలో ఆడడానికి వస్తున్నారు మాలతి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. 5 రౌండ్స్ చాలు.
ఓకే సూపర్, రౌండ్స్ అయిపోయినాయి, అది అక్కడ పడే. బోర్డు వదిలే. ఇప్పుడు మీసం ఎక్కడ పెట్టాలో చూసుకొని పెట్టేసే. సూపర్, గట్టిగా చప్పట్లు దామ్మా. మొత్తానికి చేతికి ఎట్టిందండి. సూపర్ కదా, నువ్వు బావగారిని తలుచుకొని కూర్చో అమ్మా. ఒక చెల్లి మాత్రం సూపర్ గా ఏదో మొత్తానికి మేనేజ్ చేసి ముక్కికి మూతికి మధ్యలోనే పెట్టిందండి. సో మమత, కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన ఓ శివంగిగా నిలిచి అద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంటున్నారు మమత. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక షోరూమ్, వరుడికైనా వధువుకైనా పెళ్లి వస్త్రాల అత్యుత్తమ వేదిక మన ఎల్వీఆర్ షాపింగ్ మాల్. అతి తక్కువ ధరలు, అత్యధిక వెరైటీలు, అత్యుత్తమ నాణ్యత మన ఎల్వీఆర్ షాపింగ్ మాల్. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల్. చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి. మరి లేట్ చేయకుండా ఎల్వీఆర్ షాపింగ్ మాల్ కి వెళ్ళండి, హ్యాపీగా షాపింగ్ చేయండి. జీవితంలో హ్యాపీ సంఘటనలు జరిగినా హ్యాపీగానే ఉంటామండి, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న రిగ్రెట్స్ జరుగుతూ ఉంటాయి. అవి చెప్పుకోవాలి అంటే తోబుట్టువులో, కుటుంబంలో సభ్యులో ఉండాలి. అలా వాళ్ళ మనసులో మాట మనతో షేర్ చేసుకునే రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కవిత గారు. మీ మనసులో ఒక చిన్న రిగ్రెట్ ఉంది, అది చెప్పాలి అని వచ్చారు. అసలు ఏంటి? 25-26 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల క్రితం 15 రోజుల కోసం మా అక్క దగ్గరికి వెళ్ళాను. సో నేను వస్తున్నానంటే పెద్ద బాబు మంచం తీసుకొచ్చాడు, చిన్న బాబు ఎండాకాలం వాడు కూలర్ తీసుకొచ్చాడు. పిన్ని ఏసీలలో ఉంటుంది కదా అని కూలర్ తీసుకొచ్చాడు. అంటే వాళ్ళ ప్రేమ అలాంటిది, వాళ్ళ ఇంటికి తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళాను. నాకు 2 అబ్బాయిలండి. మా చిన్న అబ్బాయి కాస్త పెంకితనం అనమాట. హాలిడేస్ వచ్చాయి, ఉంటానని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఎప్పట్లాగా ఉన్నాడు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా అని చెప్పేసి చిన్నోడు ఏం చేశాడంటే మొబైల్ పెయింట్లో ఏదన్నా అలవాటు చేద్దాం వాడికి అని చెప్పేసి ఏదో టైంపాస్గా 3 months 2 months ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటే ఒకరోజు ఇట్లాగే నైట్లో ఏమైంది అని అంటే వాడు వెళ్ళలేదంట. వెళ్ళకపోయేసరికి పిన్ని వెళ్ళలేదు, వాడు ఫోన్ చేశారు నాకు హైదరాబాద్ నుంచి. పిన్ని వాడు రాలేదు, వచ్చేసాడు, నేను చాలా వెతికాను అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి అంటే అప్పటి వరకు వాడు వచ్చేసాడు. వాడు ముందరే ఈయన మాట్లాడుతున్నాడు నాతో. మాట్లాడుతుంటే సరే బాబుకి అని చెప్పేసి మా చిన్న బాబుతో మాట్లాడదామని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను. ఏంటి ఎందుకు సతాయిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే వెళ్ళను. అక్క కొడుకు కోపం వచ్చేసింది. ఏంద్రా నువ్వు పిన్నికి అలా మాట్లాడతావా అని చెప్పేసి వాడు దెబ్బేసేసి ఫోన్ తీసేసుకొని, పిన్ని నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదు, వాడికి నేను ఉన్నా కదా, నేను సెట్ చేస్తా అన్న తర్వాత లిటరల్గా 40 minutesలో వాడు చనిపోయాడు. ఫార్టీ మినిట్స్ తర్వాత వాడిని కొట్టాడంట. కొట్టేసి దగ్గర తీసుకొని తినబెట్టేసి పడుకున్నారంట. పడుకునేసరికి వాడికి హార్ట్ వచ్చేసింది. హార్ట్ వచ్చిందని ఎవరికి తెలీదు. హాస్పిటల్ తీసుకెళ్లారు. వెహికల్ మీద తీసుకెళ్దాం అనేసరికి వెహికల్ పెట్రోల్ అయిపోయింది. 500 అడుగులు భుజాల మీద వేసేసుకొని తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అట్లా నడవద్దు పేషెంట్, అది మనకు తెలియదు. సండే రోజు అంబులెన్స్ వాళ్ళు రాలేదు, ఊరబండగ అనుకుంటా మనకి హైదరాబాద్లో. ఇవ్వకపోతే రాంగ్ రూట్లో హాస్పిటల్కి తీసుకెళ్తే నేను 108కి ప్రతిరోజు మొక్కుతానండి ఎక్కడ కనపడ్డా కూడా. అలాంటిది ఏ 108 కూడా మా బాబుని కాపాడలేకపోయింది. అది నాకు జీవితాంతం కుంగదీస్తూనే ఉంటుంది. ఇంత బాధపడుతున్న మీరు, అతను ప్రాణంతో లేడు, భౌతికంగా ఒక అలా బాడీ కనపడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అది చెప్పలేం సార్, అది మాటలలో చెప్పలేం. ఒక్క మాట మాత్రం కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. సో 108 ఎక్కడ కనిపించినా నేను మొక్కుతాను అన్నారు. సో 108 చూస్తే ఫస్ట్ దారి ఇవ్వండి. సో మీరు దానికి అడ్డంగా వెళ్లకుండా తొందరగా అందులో ఉన్న పేషెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ పేషెంట్ బతికి బండి ఇంటికి హ్యాపీగా రావాలి అని మొక్కుకుందాం. సో తన పేరేంటి? ఆనంద్. సో ఆనంద్ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అండ్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నేను కూడా మీ అబ్బాయిని అనుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడారు, మీ మనసులో మాట మా అందరితో షేర్ చేసుకున్నారు. మీ కొడుకు లాంటి వాడి దగ్గరకు వచ్చి చేతులతో వెళ్ళకూడదు.